భక్తులకు నమస్కారం. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోవాలని, మీరు కోరుకునే ఆశయాలు సాకారమవ్వాలని భావిస్తున్నారా? అయితే శనివారం ప్రత్యేకంగా ఇలాంటి పూజలు చేస్తే మీరు కోరుకున్నది జరుగుతుందని పండితులు చెబుతున్నారు. అయితే దీనికోసం ఏం చేయాలి, ఎలాంటివి పాటించాలనే విషయాలను ఇప్పుడు చూద్దాం. శనిగ్రహ ప్రభావాలను తగ్గించి శ్రేయస్సు, ఆరోగ్యం, ఆర్థిక స్థిరత్వం పొందాలనుకునే వారికి ఇది మంచి ఛాన్స్. ఈ పూజను మీరు ఇంట్లోనే తక్కువ సామాగ్రితో మనస్ఫూర్తిగా చేసుకోవచ్చు. ఈ పూజలో ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. శనివారం ఉదయం 5 గంటలలోపు పూజ పూర్తి చేయాలి. దీనికి ముందు ఇల్లు శుభ్రంగా ఉండాలి. రాత్రి శుభ్రం చేసిన ఉదయం పూజ గది, గుమ్మం, హాల్ను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. పాత చెత్తతో పూజ చేస్తే ఫలితం ఉండదు. దీనికోసం కావలసిన సామాగ్రి 5 అరటిపళ్ళు, మంచి గంధం పొడి, ఆవు నెయ్యి, వత్తులు, ముద్ద కర్పూరం అండ్ పచ్చకర్పూరం, శ్రీ వెంకటేశ్వర స్వామి అండ్ లక్ష్మీదేవి చిత్రపటం, కుంకుమ, తాంబూలం, ఒక చిన్న సీసా కర్పూరం సేకరణ కోసం. పూజ ఎలా చేయాలంటే మీ శక్తిని బట్టి 5, 7 లేదా 9 వారాలు పూజ చేస్తానని స్వామి సన్నిధిలో సంకల్పించుకోండి. ఒక వారం అదనంగా చేయడం మర్చిపోవద్దు. ముందుగా 5 అరటి పళ్ళను స్వామికి నైవేద్యంగా సమర్పించండి. గంధం పొడిని 5 చిన్న ఉండలుగా చేసి మధ్యలో గుంత చేసి ఆవు నెయ్యి పోసి కుండవత్తులు వేసి ఒక పళ్ళెంలో పక్కన పెట్టండి. కర్పూరం తయారీ. ముద్ద కర్పూరంలో కొద్దిగా పచ్చకర్పూరం కలిపి మెత్తగా దంచి పక్కన పెట్టుకోండి. స్వామి పూజ. వెంకటేశ్వర స్వామి అండ్ లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రపటం ముందు ఒక చిన్న పళ్ళెం పెట్టండి. తయారు చేసిన కర్పూరంతో వెంకటేశ్వర అష్టోత్తరం, గోవిందనామాలు చెబుతూ అర్చన చేయండి. లక్ష్మీదేవి పూజ. లక్ష్మీ అష్టోత్తరంతో అమ్మవారికి కుంకుమతో అర్చన చేయండి. నైవేద్యం అండ్ తాంబూలం. 5 అరటిపళ్ళు, తాంబూలం సమర్పించండి. గంధం ఉండలతో హారతి ఇవ్వండి. ఇక్కడ మీ ధర్మబద్ధమైన కోరికను స్వామికి విన్నవించండి. చివరగా కర్పూరంతో హారతి ఇవ్వండి. పూజలో వాడిన కర్పూరాన్ని ఒక సీసాలో సేకరించండి. అనుకున్న వారాలు పూర్తి అయిన తర్వాత ఈ కర్పూరాన్ని వెంకటేశ్వర స్వామి గుడిలో సమర్పించండి. పూజ తర్వాత పూజలో వాడిన గంధం ఉండలు 5 అరటి పళ్ళను ఒక ముత్తైదువుకు సమర్పించండి. ఉదయం 10 గంటలలోపు ఇవ్వడం శ్రేయస్కరం. తాంబూలంలో ఇచ్చిన గంధాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయమని ముత్తైదువుకు చెప్పండి. ఇది వారి ఇంట్లో శుభకార్యాలకు దోహదం చేస్తుంది. ఈ పూజ ఉదయం 5 గంటలలోపే చేయాలి. సాయంత్రం చేయడం సరికాదు. పూజ చేసేటప్పుడు పూర్తి నమ్మకంతో, భక్తితో చేయండి. ఈ పూజతో శ్రీ వెంకటేశ్వర స్వామి మీకు సకల శుభాలను ప్రసాదిస్తాడని ఆశిస్తున్నాం. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అనుభవాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.